హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఫస్టే బెల్లంతో వచ్చాను అనుకుంటున్నారా? బెల్లం ఎందుకు వచ్చానంటే బెల్లంతో ఈరోజైతే జున్ను చేస్తున్నానండి. నేను అంటే గేదె పాలతో జున్ను చేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా జున్ను ఎలా చేయాలో చెప్తాను. జున్ను చాలా రకాలుగా చేస్తారండి. అందులో ఒక వే అయితే మేము ఎలా చేస్తామో చూపిస్తున్నాను. బెల్లం ఎప్పుడు కూడా మనం ఇలా తురుముకోవాలండి, అసలు ముక్కలు లేకుండా. అందుకు పీలర్తో తురిమితే కానీ మనం అలాగా చక్కగా వచ్చేస్తుందండి. అలా తురివేసి పెట్టుకోవాలి. ఇవైతేని జున్ను పాలు, ఫస్ట్ రోజు జున్ను పాలు అనమాట. అంటే గేదెలు ఫస్ట్ ఈయన వెంటనే ఇచ్చిన జున్ను పాలలో పాలు కానీ నీళ్ళు కానీ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. అదే సెకండ్ డే నుంచి అది తీస్తే కనుక అందులో వాటర్ అయినది అస్సలు మిక్స్ చేయకూడదు. చేస్తే జున్ను అయితే అస్సలు రాదు, చాలా పలచగా ఉంటుంది. బెల్లం అయితే ఇలా తురమాలి. మనం కొబ్బరి అయితే తురుముతాం కదా, దాంతో ఎలా అంటే కనుక నీట్గా వచ్చేస్తుంది. అసలు మొక్కలు ఉండవండి. ఉగాది పచ్చడి కానీ మనం పాయసంలో వేసిన ఇటువంటి చలివిడి అయితే చేస్తాం కదా దేవుడి దగ్గర, అటువంటి వాటికి కూడా అసలు మొక్క ఉండకూడదు మనకి. అప్పుడైతే ఇలా తురుముకుంటే మనం ఆ ఇంగ్రీడియంట్ తయారు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే 1/2 లీటర్ పాలండి. చూసారా పాలు ఎంత చక్కగానే, జున్ను పాలు అయితే ఎలా ఉంటాయి. జున్ను అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మీలో ఎంతమంది అయితే జున్ను ఇష్టపడతారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మీరు కూడా నేను వండినట్టే వండితే కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వేరే రకంగా వండితే అలా మీరు కూడా ఎలా వండుతారన్నది నాకు కొంచెం కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను కూడా నేర్చుకొని అలా ఒకసారి అయితే ట్రై చేస్తాను. ఒక 1/2 లీటరు పాలకి మనం దగ్గర ఒక 2 లీటర్స్ వరకు అయితే మనం మళ్ళీ మామూలు నార్మల్ మిల్క్ కలుపుకోవచ్చు. నార్మల్ మిల్క్ లేకపోతే ఎలా చేయాలో చూపిస్తున్నాను. నార్మల్ మిల్క్ బదులు మనం అయితే వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ వేసేసి తగినంత బెల్లం అయితే వేయాలి. తురిమి వేసాం కాబట్టి బెల్లం త్వరగా కరిగిపోతుంది. మొక్కలు అయితే అస్సలు ఉండదు. కానీ ఫస్ట్ డే పాలు అలాగే వండితే మనం అసలు జున్ను తినలేము, చాలా గట్టిగా ఉంటుంది. నోట్లో అయితే అస్సలు పెట్టలేము, ఒక రబ్బర్లా అయితే ఉంటుంది. 1/2 లీటర్కి 2 లీటర్స్ వరకు నీళ్ళు అయితే పోసుకోవచ్చండి. అంటే 1:4 వరకు అయితే పోయచ్చు మనం. తగినంత బెల్లం అంటే మన టేస్ట్కి బట్టి వేసుకోవచ్చు. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసాను. మేము కొద్దిగా తీపి ఎక్కువే తింటామండి. దీంట్లోనే మిరియాల పొడి అయితే వేస్తున్నాను. మా చిన్నప్పుడు మాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు ఎక్కువగా ఉండేయండి. ఆ గేదెలు అవి ఇంతే కనుక పెద్ద తెపాలతో పాలు తీసుకొస్తే మా అమ్మ, మా పిన్ని వాళ్ళందరూ కూడా రాత్రి ఒక పెద్ద బిందుకైతే పాలు పోసి దాంట్లో మామూలు పాలు కూడా కలిపి జున్ను అయితే వండేవారండి. మామూలు పాలు మా మామయ్య వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడైతే దీంట్లో ఇలాచీ కూడా వేయాలి. ఇలాచీ పౌడర్ వేయచ్చు, లేదంటే ఇలా కూడా వేయచ్చు. మా అమ్మ వాళ్ళు అలాగే మా మామయ్యలో పాలు తీసుకొచ్చి ఇచ్చేవారు. అవన్నీ కలిపి రాత్రి తెల్లవాళ్ళు చిన్న గిన్నెలో పెద్ద గిన్నెలో వేసి ఉండేవారండి. ఎందుకంటే గేదె ఇంత అందరికీ కూడా చుట్టాలకి, ఇరుగు పొరుగు వాళ్ళకి జున్నులు అయితే పంచేవాళ్ళం. అప్పుడు రాత్రి అంతా ఇలా వండేసి పొద్దున్న పేరెంటం అయితే పెట్టేవారండి. చల్లరాట దగ్గర పెద్దలకి పేరెంటం పెట్టిన తర్వాత ఒక కవర్లో, ఒక బ్యాగ్లో పెట్టి మా అమ్మ ఈ గిన్నె వీళ్ళకి నన్ను నాన్న అయితే పంపుతూ ఉండేది. అలా అందరికీ ఇచ్చి అయితే వచ్చేవాళ్ళం. అదంతా గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ వంటలో పోయినా అలా పంచడం పోయిందండి. ఇంట్లో కొద్దిగా చేసుకుంటున్నాం అంతే. చూసారా, బెల్లం ఒకటి, మిరియాల పొడి, అలాగే యాలక్కాయ పొడి వేసేసి మూత అయితే పెట్టేసాను. ఆల్రెడీ పాలు అయితే నేను వడపోసానండి. మిరియాల పొడి, యాలకులు వడపోయడం నాకు ఇష్టం ఉండదు, అందుకోసం అయితే వడపోయలేదు. ముందే పాలు అయితే వడపోసేసాను. ఎలా మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకుని దాంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టాలి. ఈ స్టాండ్ కూడా నేను పట్టలేదని రివర్స్లో అయితే పెట్టానండి. ఎలా పెట్టినా సరే పర్వాలేదు. దీంట్లో మనం జున్ను పాలు కలిపాం కదా, అది పెట్టి గిన్నె దాని మీద ప్లేట్ మూతేసి మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. నేను ఒకే గిన్నెలో అయితే వేసేస్తున్నానండి. ఇదే పాలు 4-5 గ్లాసుల్లో కానీ గిన్నెల్లో కానీ వేసుకుని రౌండ్గా పెట్టేవారండి. అప్పుడు ఎవరి గిన్నె వాళ్ళే, ఎవరి గ్లాస్ వాళ్ళే అయితే తీసుకుని తినేవాళ్ళు. ఎందుకంటే కలిసిపోకుండా నీరు రాకుండా ఉంటుంది. ఈరోజైతే నేను ఒక గిన్నెలో పెట్టేసాను. ఈజీగా మీకు చూపించడానికి అయితే ఇలా పెట్టాను. ఇలా మూత పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకోవాలి. అంటే ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి. ఇలాగా చాలామంది ఆవిరి మీద ఉడకబెట్టుకోకుండా జున్ను పాలు విరగబెట్టుకుంటారనమాట. అదైతే మేము ఎప్పుడూ వండలేదండి, ఎప్పుడూ తినలేదు. నాకు ఈ టేస్టే బాగా నచ్చుతుంది, అందుకు ఇలానే వండుకుంటాం మేము. ఇప్పుడు ఉడికిందా లేదని అయితే మాత్రం మనం చెక్ చేయాలి. ఒక చాక్ కానీ ఒక టూత్పిక్ కానీ తీసుకుని అలా అడుగు వరకు గుచ్చితే కనుక దానికి ఏమీ అంటుకోకపోతే జున్ను అయితే ఉడికిపోయినట్లే. చక్కగా జున్ను అయితే ఉడికిపోయిందండి. చూసారా,
అసలు టెంప్ట్ అయిపోతాం అనమాట జున్నుని చూస్తే, ఎప్పుడు తినేద్దాం అని ఉంటుంది. కానీ ఇది చల్లగా అయిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. వేడిగా తింటే కొద్దిగా వికారంగా అనిపిస్తుంది. మనం స్టవ్ అయితే ఆపేసుకుని చల్లారనివ్వాలి. ఇంకా కొద్దిగా పలచగా కావాలన్నోళ్ళు ఇంకొక 1/2 లీటర్ పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చండి. కానీ అయితే కరెక్ట్గా అయితే ఇలా ఉంటేనే బాగుంటుంది. అంటే మన ఇష్టానికి తగ్గట్టు చేసుకుంటాం కదా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. చక్కగా బౌల్లో వేసుకుని, నేను గిన్నె చాలా వేడిగా ఉంది కాబట్టి బౌల్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. చల్లారాలి కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. మిరియాల పొడి అది అస్సలు పాడేయకూడదండి, ఎందుకంటే జున్ను పాల వల్ల జలుబది వచ్చే అవకాశం అయితే ఉంది. అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం అనుకోండి, ఆ పొడి వల్ల జలుబు ఇటువంటి ఏవి రాకుండా అయితే ఉంటాయి. మీకు కూడా జున్ను చూస్తే తినాలనిపించేస్తుంది కదా. ఇప్పుడు జున్ను పాలతోనే కాకుండా రకరకాలతో కూడా వండేస్తూ ఉన్నారండి. ఎన్ని రకాలు చేసినా జున్ను పాలతో వండిన టేస్ట్ అయితే మాత్రం అస్సలు వేరే ఎలా వండైతే అస్సలు రాదు. అప్పుడైతే మేము సగం అయితే తినేసాము. నాకు, మా వారికి, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి జున్ను అంటే. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ఇలా చేసుకుని చూడండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్రెడీ నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్ ఏం బబ్బు తెలుగు టిప్స్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి విజిట్ చేసి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను.